Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. Madam, IUI treatments చేయించుకున్నాము, ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఓకే, ఎందుకు రావడం లేదు? IUI ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మామూలుగా IUI ట్రీట్మెంట్ అనే డిఫరెంట్ రీజన్స్ని బట్టి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. IUI చేసే వాళ్ళకి మినిమం మేల్ ఫ్యాక్టర్ అనేది అంటే మగవాళ్ళలో లోపం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ మగవాళ్ళలో లోపం ఉన్నప్పుడు IUI కన్నా ముందు వాళ్ళు ఏంటంటే కొంచెం డైట్ రిస్ట్రిక్షన్స్ చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం అనేది చాలా మంచిది. డైట్ పరంగా ఏంటి అంటే ఎక్కువ మంచి ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. అంటే కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, ఆకుకూరలు, పాలకూర అలాంటివి ఎక్కువ తీసుకోవడము, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో పాటు చిరుధాన్యాలు ఉంటాయి, వాటిని తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే కొంచెం వెయిట్ లాస్ అనేది ఉంటుంది. బాడీలో ఉన్న చెడు పదార్థాలన్నీ అనమాట దూరం అయిపోతాయి. దాని మూలంగా స్పర్మ్ కొంచెం క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. లేదు మేల్ పేషెంట్స్ చాలా లావుగా ఉన్నారు, లావుగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వెయిట్ తగ్గడం ద్వారా టెస్టోస్టెరాన్ అనేది మన బాడీలో పెరుగుతుంది. దాని ద్వారా కూడా స్పర్మ్ అబ్నార్మాలిటీస్ అనేవి తగ్గుముఖం అనేది పడతాయి అనమాట. సో ఈ పర్టికులర్ పద్ధతి ఫాలో అవడం ద్వారా IUI చేసుకుంటే స్పర్మ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్, ఎక్కువ చేసేది IUI PCOD పేషెంట్స్, అంటే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి IUI చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చి చాలా మంది IUI చేసేస్తారు. కానీ అసలు ఎగ్ రిలీజ్ అయిందా లేదో చెక్ చేసుకోకుండా IUI చేసుకుంటే మనకు అసలు సక్సెస్ ఎందుకు కాలేదో ఐడెంటిఫై చేయడం కష్టం అనమాట. సో మనం కంపల్సరీ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మేల్లలో ఎంతో కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫీమేల్స్లో ఓవులేషన్ అయిందా లేదా చెక్ చేసుకోవడము, ఫీమేల్స్లో కూడా వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ చేయడము, అండ్ IUI చేసిన తర్వాత ఏంటి అంటే మెడికేషన్స్ అనేవి పేషెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ మెడికేషన్స్లో కరెక్ట్గా టైం ప్రకారం వేసుకోవాలి. వీటితో పాటు వాళ్ళు చేసుకోవాల్సింది బరువులు ఎత్తకుండా ఉండటము. ఇంకే మెయిన్లీ అంటే ఇంకా పేషెంట్స్ అడిగేంటి మెట్లు ఎక్కచ్చు అని అడుగుతుంటారు. మెట్ల వల్ల ఏమి ప్రాబ్లం ఏమి రాదు, బరువులు ఎత్తకుండా మినిమం అమౌంట్ ఆఫ్ రెస్ట్ చాలు. అంటే విపరీతమైన బెడ్ రెస్ట్ లో ఉండాల్సిన అవసరం అనేది లేదు. మామూలుగా రెస్ట్ తీసుకోవడం ద్వారా ఇవన్నీ పద్ధతులు పాటిస్తే IUI లో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.